ఈశ్వర్ నాయుడు కూడా ఉన్నారు కువైట్ నుంచి మనకి. ఈశ్వర్ గారు, సాధారణంగా అరబ్ కంట్రీస్ కానీ లేకపోతే దుబాయ్ వరల్డ్ సేఫెస్ట్ కంట్రీస్ అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవరు ఊహించుండరు. ఇలాంటి ఒక భయానకమైన సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని. ఓకే, జరిగేది జరుగుతుంది. మీరున్న ప్లేస్లో సిచ్యువేషన్ ఏంటి అసలు? ఎందుకంటే ఇలాంటి యుద్ధాలు జరుగుతాయని ఆల్రెడీ కొంచెం అవగాహన ఉన్న కంట్రీస్లో ప్రజల్ని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటుంది. సో కువైట్లో లేకపోతే అరబ్ కంట్రీస్లో ఇలాంటి అవేర్నెస్ అందరికీ ఉంటుందా? యుద్ధాలు జరిగితే ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయాల మీద? ఇప్పటి వరకు మేడం ఇరాక్ ప్రయోగించినటువంటి 100కు పైగా బాలిస్టర్లు, 300కు పైగా డ్రోన్లతో కువైట్ గగనతలం పైన రావటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని ఆకాశంలోనే వాటిల్లో కొట్టడం జరిగింది. కానీ అవి కొట్టినప్పుడు కొన్ని శకలాలు కింద పడి 32 మంది వరకు కూడా గాయాలయ్యాయి. కొన్ని హాస్పిటల్స్ లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఒక మనిషి కూడా చనిపోవటం జరిగింది. ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తుంటే ఈ రోజు సోమవారం తెల్లవారుజామున 3:15 నుంచి కూడా ఏదైతే డ్రోన్లు ఉన్నాయో ఇరాన్ ఎక్కువగా కువైట్ మీదకి కూడా వదులుతుంది. దాన్ని సమర్థవంతంగా ఇక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఎదుర్కొంటుంది. ఈశ్వర్ గారు, అటు బలగాలు గాని ప్రభుత్వం గాని వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. సరే, సిటిజన్స్ ఎంత అవేర్నెస్ తో ఉన్నారు? వాళ్ళు ఎంత రెడీగా ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ కి? మన సిటిజన్స్ అయితే ధైర్యంగా ఉన్నారు. కువైట్ కి ఇబ్బందులు రావు అనే సిచ్యువేషన్ ఉంది. కానీ కొంత ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని షెల్టర్లు కూడా 196 షెల్టర్లు ముందుగానే అప్రమత్తం చేయడం జరిగింది. స్కూల్ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయండి. ఇక్కడ ప్రజలు ధైర్యంగా ఉన్నారు. కువైట్ కి ఏమీ కాదనే ఒక ధైర్యంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఎంబసీ కానీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తెలియజేస్తున్నారు. ఏ క్షణానికి ఎలా ఉంటుందో ప్రస్తుత సిచ్యువేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సోషల్ మీడియాలో కొంతమంది యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి క్షణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, మన తెలుగు వారిని ముఖ్యంగా అప్డేట్ చేస్తున్నారు మేడం.